వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. అనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టున్నాం మనం ఈరోజు అనాలిసిస్కు. ఏదైతే గుడ్డు మంత్రి రోడ్డును పడేశారా జగన్మోహన్ రెడ్డి గుడ్డు మంత్రిని అని చెప్పి కూడా పెట్టడం జరిగింది. గుడ్డు మంత్రి అంటంతోనే అందరికీ గుర్తొచ్చేది ఎవరంటే గుడివాడ అమర్నాథే. ఏదైతే తన శాఖకు సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ గతంలో వైరల్ కావడం, అప్పటి నుంచి ఆయన గుడ్డు మంత్రి అనే అదే బిరుదు ఏదైతే ఉందో దాన్ని సార్థకం చేసుకునే ప్రయత్నం చేశారు. తన శాఖ మీద కంటే మిగతా విషయాల మీద ఫోకస్ పెడుతూ ఎప్పుడు కూడా ఆయన వార్తల్లో ఉంటూ ఎప్పుడు ప్రత్యర్థులకి ట్రోలింగ్ గురవుతూనే ఉండేవాళ్ళు ఆయన. మనకు తెలుసు ఆయన ఫ్యామిలీ టీడీపీ నుంచి ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళ వారసుడుగా ఈయన ఎస్టాబ్లిష్ అయ్యారు. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. వైఎస్ఆర్సీపీ నుంచి 2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. దెన్ పార్టీ తరపున మంచిగా వాయిస్ వినిపిస్తారు, యువకుడు అనే పేరు ఉండేది. 2019 ఎన్నికల నాటికి వచ్చేటప్పటికి ఆయనకి అనకాపల్లి టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అప్పటికి ఎందుకంటే కొంతాల లాంటి వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు పార్టీ నుంచి. దెన్ అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్యాబినెట్లో మాత్రం ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా, ఎందుకంటే అప్పటికే గౌతమ్ రెడ్డి ఐటీ మినిస్టర్, ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉండేది. ఆయన అనారోగ్య కారణాలతో హార్ట్ స్ట్రోక్తో మరణించడం జరిగింది. ఆయన ప్లేస్లో గుడివాడ అమర్నాథ్ని తీసుకొచ్చి పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఒక క్రూషియల్ పీరియడ్ అది, ఒక డిఫరెంట్ ఛాలెంజ్తో కూడుకున్న శాఖ అది. అయినా సరే ఆ శాఖ మీద ఎప్పుడు కూడా ఆయన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయాలి. పైగా ఆ శాఖను కూడా నవ్వులు పాలు చేశారు. వైజాగ్ పరిశ్రమలు ఎప్పుడు తీసుకొస్తారని తెలంగాణ మీడియా అడిగితే ఇప్పుడే కోడి పొదిగింది, గుడ్డు పెడతానికి టైం పడుతుంది అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అది ఇప్పుడు దాకా ట్రోల్ అవుతూనే వచ్చారు ఆయన ఒక కారణంగా. మంచిగా మాట్లాడుతానే వొకాబులరీ ఉంది, ధైర్యం ఉంది. కానీ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా టార్గెట్ చేస్తూ వార్తలో ఉండేవాళ్ళు. కానీ బట్ తన శాఖ మీద పట్టు మాత్రం ఆ స్థాయిలో ఆయన ఫోకస్ పెట్టలేకపోయారు. సో వైజాగ్ అనకాపల్లి నుంచి ఆయనకి టికెట్ ఇస్తే మళ్ళీ ఓడిపోతారనే అంచనాల నడుమ జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల సమయంలో ఆయన తీసి పక్కన పెట్టి మలసాల భరత్కు అనకాపల్లి టికెట్ ఇచ్చారు. అక్కడ అటు నుంచి కొంతాలు పోటీ చేశారు జనసేన వైపు నుంచి. అయితే ఈ క్రమంలోనే ఒక దశలో తనకి టికెట్ రాదంటూ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆయన. ఏడ్చారు కూడా మీడియా ముందు, జగన్మోహన్ రెడ్డి తనని గాలికి వదిలేశారు అనేసి. కానీ ఆ పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్లో ఇంకా రాదేమో టికెట్ అని అందరూ అనుకున్నారు. పాపం ఒక దశలో తనకి కనీసం అనకాపల్లి ఇవ్వకపోతే దానికి పరిచయం ఉన్న గాజువాక్ కానీ లేకపోతే పెందుర్తైనా ఇవ్వాలని ఆయన రిక్వెస్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. బట్ లాస్ట్ మినిట్లో మాత్రం గాజువాక్కి పంపించే ప్రయత్నం జరిగింది. గాజువాక్ నుంచి తిప్పల నాగిరెడ్డి ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ కొడుకు దేవాన్ రెడ్డి పూర్తి స్థాయిలో డామినేటింగ్ ఉన్నారు అక్కడ. బట్ ఆ గాజువాక్లో కూడా మొన్న ఆయన ఓడిపోయారు. సరే, ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గుడివాడకు మాత్రం చాలా ప్రయారిటీ ఇచ్చారు. తన పర్యటనలో కూడా ఆయనే కీలకంగా ఉండేవాళ్ళు. అవంతి లాంటి వాళ్ళు అలిగి బయటికి కూడా వెళ్ళిపోయి ఉన్నారు. బొత్స లాంటి వాళ్ళు కూడా సఫికేషన్ ఫీల్ అయ్యారు గుడివాడ కారణంగా. అయితే ఆయన వైసీపీ వైజాగ్ జిల్లా అధ్యక్షుడిగా ఉండేది. బట్ ఆయన తీసేసి ఈరోజు హఠాత్తుగా ఎక్కడో ఉన్న కన్నబాబుని తీసుకొచ్చి, కన్నబాబు రాజు ఆయన అప్పటికి 2 సార్లు ఓడిపోయినారు, ఆయన తీసుకొచ్చి గుడివాడ పోస్ట్ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. సో గుడివాడ అమర్నాథ్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఆ బాధ్యతల నుంచి పక్కన పెడతాన్ని. ఇంకోవైపు కనీసం తనకి భీమిలీ టికెట్ వస్తుందని ఆయన ఆశించారు. చాలా వరకు ఆయన తన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో అవంతి బయటకు వెళ్ళిపోయిన తర్వాత భీమిలీ టికెట్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఈరోజు అక్కడ మధ్య శ్రీనివాసం తీసుకొచ్చి, ఎక్కడో ఉన్న విజయనగరంలో బొత్స మేనల్లుడిగా ఉన్న మధ్యని తీసుకొచ్చి భీమిలీ ఇన్ఛార్జిగా సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఇక మరోవైపు చూసినట్లయితే ఈరోజు అది కాకుంటే పెందుర్తి కానీ లేకపోతే గాజువాక్ కానీ ఇవ్వాలని కోరారు ఆయన చాలాసార్లు. ఎందుకంటే మొన్న ఓడిపోయారు కాబట్టి మరోసారి ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే అక్కడ స్థానికంగా ఉన్న పరిణామాల్లో కొంత గుడివాడికి అక్కడ గ్రిప్ ఉంది తన ఫ్యామిలీకి. సో అలా కనీసం గాజువాక్ అయిన ఇవ్వాలంటే అది ఇవ్వలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అక్కడ తిప్పల నాగిరెడ్డి కొడుకు దేవాన్ రెడ్డి మరోసారి పూర్తి స్థాయిలో తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ తన ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంకొక వైపు చూసినట్లయితే కనీసం తనకు గాజువాక్ కాకుంటే పెందుర్తైనా ఇవ్వాలని అడిగారు. బట్ జగన్మోహన్ రెడ్డి అది ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు ఈ రోజున. ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకెళ్లి చోడవరానికి ఇన్ఛార్జిగా పెట్టారు. అసలు చోడవరంలో తనకి ఎలాంటి సంబంధం లేదు, చోడవరంలో అంత గ్రిప్పు లేదు గుడివాడ అమర్నాథ్కు. అటు గాజువాక పోయింది, ఇటు అనకాపల్లి పోయింది, ఇటు పెందుర్తి పోయింది, అటు భీమిలీ పోయింది. ఈ 4 కాన్స్టిట్యున్సీల్లో కొంత అవగాహన ఉంది తనకు. ఆ 4 కాన్స్టిట్యున్సీల్లో ఈరోజు తను టచ్ చేసే పరిస్థితి లేదు. తీసుకెళ్లి తనకి ఎలాంటి సంబంధం లేదు. గతంలో కరణం ధర్మశ్రీ లాంటి వాళ్ళు అక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేశారు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. అలాంటి చోడవరంలో తను అక్కడ ఇన్ఛార్జిగా పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. పాపం నిజంగానే గుడివాడ అమర్నాథ్ ఈరోజు సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ ఆవేదనను, ఈ ఆందోళనను ఎవరికి చెప్పాలా అన్న ఆలోచన ఆయనలో ఉంది. ఈ క్రమంలోనే గుడివాడ అమర్నాథ్ భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి రోడ్డును పడేస్తారన్న చర్చ ఉంది. ఆయన ఫ్యాన్స్లో, ఆయన అభిమానుల్లో పార్టీకి అంత లాయల్గా ఉండి పార్టీని నమ్ముకొని ఆ స్థాయిలో పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తే
తమ ఏదైతే నేతను రోడ్డును పడేస్తారా జగన్మోహన్ రెడ్డి అనే ఆగ్రహం గుడివాడ అభిమానుల్లో ఉంది. మరి ఇలాగే జగన్మోహన్ రెడ్డి లాయల్టీ నమ్ముకుంటూ ఆయన పార్టీలో కొనసాగే ప్రయత్నం చేస్తారా, తన ఆప్షన్స్ చూస్ చేసుకునే ప్రయత్నం చేస్తారనేది ఒక చర్చ అయితే, బట్ ఇతర పార్టీల వైపు నుంచి ఎంతవరకు గుడివాడికి రెడ్ కార్పెట్ ఉందనేది కూడా అసలు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అనేది చెప్పుకోవచ్చు మనం. ఓవరాల్గా చూసినట్లయితే తన కోసం అంత లాయల్టీగా నిలబడ్డ గుడివాడ విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఆయన అభిమానుల్లోనే కాదు పార్టీలో కూడా ఈ అంశం మీద చాలా సీరియస్గా చర్చ జరుగుతోందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.